అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కర్బూజాతో ఐస్ క్రీమ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మనం కర్బూజా పళ్ళతో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మనం బయట కొన్నట్టే వస్తుంది ఐస్ క్రీమ్ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కర్బూజా పండుని పిల్లలు అంత ఇష్టంగా తినడానికి ఇష్టపడరండి. అందుకని కర్బూజాతో ఈ విధంగా ఐస్ క్రీమ్ చేసిస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు. అయితే ఈ కర్బూజా ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తిక్కుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ ని ఒకసారి వాటర్ తో వాష్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనం పాలు వేసినప్పుడు పాలు అడుగు పట్టకుండా ఉంటాయి. పాలను ప్యాన్ లో వేసుకుని పాలు ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలల్లోంచి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న పాలల్లోకి 1.5 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పాలు వేడిగా అవ్వకుండానే తీసుకోవాలండి మనం పక్కకి. 1/2 లీటర్ పాలకి 1.5 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ కానీ లేదు అంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ పాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి పాలు ఒక పొంగు వచ్చి మరిగిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఈ పాలని బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాలను బాయిల్ చేసుకోవాలి. ఇలా మనం పాలను బాయిల్ చేసేటప్పుడు ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలండి. లేదంటే కింద మనకి అడుగు పట్టేస్తాయి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఈ పాలల్లోకి 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకుని షుగర్ పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిల్క్ ఉంది కదండి. ఈ కార్న్ ఫ్లోర్ మిల్క్ ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని ఈ పాలల్లో వేసుకుని ఉండకట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈ మిశ్రమం అనేది దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని ఈ మిశ్రమాన్ని మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర పాలమిగడ ఉంటే పాలమిగడ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని అలాగే 1 కప్పు వరకు కర్బూజా ముక్కల్ని వేసుకుని 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి కర్బూజా ముక్కలు మొత్తం ప్యూరీలా అయ్యేలా బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆగుతూ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ని ఏదైనా ఎయిటెడ్ గా ఉండే కంటైనర్ లో వేసుకుని ఫ్రీజర్ లో ఒక 2 గంటల పాటు పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఒకసారి తీసుకుని మళ్ళీ దీనిని మిక్స్ చేసుకోవడం కానీ మిక్సర్ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకోవడం కానీ చేయాలి. మనం మిక్సర్ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకుంటే మనకి ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తుందండి. లేదంటే ఇలా స్పూన్తోనైనా కలిపి పెట్టేసుకోవచ్చు. కానీ స్పూన్తో కలిపేటప్పుడు చాలా బాగా కలుపుకోవాలి. మనకి ఐస్ క్రీమ్ అయితే సాఫ్ట్గా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఈ బాక్స్ని ఒక 8 నుండి 12 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నేనైతే ఒక నైట్ అంతా ఫ్రీజర్ లో వదిలేసానండి. 12 గంటల తర్వాత స్క్రూపర్ తో కానీ లేదు అంటే ఇటువంటి మనకి గరిటెలు ఉంటాయి కదండి. ఈ గరిటెల్ని కొద్దిగా వాటర్ లో డిప్ చేసుకుని ఐస్ క్రీమ్ తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కర్బూజా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా స్క్రూపర్ ని కానీ గరిటెని కానీ వాటర్ లో డిప్ చేసి తీసుకోవడం వలన మనకి ఐస్ క్రీమ్ చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. మనం ఈ ఐస్ క్రీమ్ అనే కదండి, మనం ఏ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఇదే మెథడ్ లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఐస్ క్రీమ్ ని మనమే ప్రిపేర్ చేసుకుంటే బయట అస్సలు కొనమండి. ఎందుకంటే ఈ ఐస్ క్రీమే చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.